మనతో పాటు కొంతమంది మాజీ సర్పంచులు ఉన్నారు. అసలు వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి ఏంటి, త్వరలో ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ షెడ్యూల్ కూడా విడుదలవుతున్న నేపథ్యంలో వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎంత అభివృద్ధి చేశారు, ఎంత అప్పు ఉన్నది అసలు? అన్న మేము జనగాం నుంచి వచ్చినామన్న. జనగాము జిల్లా ఉబుల్కేశాపూర్ గ్రామం అన్న. మేము మా బ్రదరు ఎంపీటీసీ అన్న, మా ఇంకో బ్రదర్ సర్పంచ్ కూడా. ప్రతి బిల్లు కూడా మేమే చేసినామన్న. ఇవాళ కేవలం ఏంటంటే ఈ ప్రభుత్వానికి కనీసము శ్మశాన వాటికకు కూడా బిల్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారన్న. ఈ రోడ్ల గురించి మీకు తెలుసు, వీధి లైట్లు లేవు, కుక్కల బెడద, ప్రతి ఒక్కటి అన్న సమస్యనే ఉన్నదన్న. ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్ర పోవాలంటే, స్థానిక సంస్థలు పెట్టాలంటే కూడా ఎందుకు భయపడుతుంటారంటే ఈ విషయమేనా. 40% బీసీ బిల్లులు అని చెప్తున్నారు కానీ, రిజర్వేషన్ అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు. ఏంటంటే అంతకంటే ముందే వాళ్ళ ఏజెండా లేదు, ఏముందో ఒక ప్రణాళిక లేదు. ఏం ప్రణాళిక లేకుండా అన్ని అబద్ధాలతోటి మోసాలతోటి ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారన్న. అది కొంతమందికి కొద్ది కాలంలో తెలిసింది. ఖచ్చితంగా ఇప్పుడున్న రానున్న ఎలక్షన్లలో ఇప్పుడు పెడితే బీఆర్ఎస్ పార్టీ 100కు 100 సీట్లు, అన్ని గ్రామాలు స్వచ్ఛందంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేని పరిస్థితిలో చెప్తున్నామనే విషయాన్ని చెప్తున్నాను. అది కూడా మీకు కూడా తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్రపోవాలంటే మీకు ఏమైనా చిత్తశుద్ధి ప్రజలలో ఉంటే వెంటనే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలని మనసు కూడా కోరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఇప్పటికే కూడా అన్న రైతులు నీళ్లు లేక, సాగునీళ్ళు లేక ఎంతో బాధపడుతున్నారన్న. బాధపడుతుండగా గాక ధర్నాలు కేవలం అడుగుతామంటే పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. కేవలము ఈ విషయంగా ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మీకు ఎంత అప్పు ఉన్నది, మీరు అప్పు చేసి మీరు ఏమేం చేశారు, గ్రామానికి సంబంధించి మీరు ఏమేమి డెవలప్ చేశారు? మేము శ్మశాన వాటిక డెవలప్ చేసినామన్నా. ట్రాక్టర్లో పోద్దామంటే అప్పు ఒక 5 లక్షలు అప్పు అయిందన్న. మళ్ళీ పల్లె ప్రకృతి వనాలు చేసినామన్నా, వాటికి బిల్లులు లేవు. ఇంకా సెక్రటరీ షెడ్ చేసినామన్నా, వాటికి బిల్లులు లేవు. కేవలము ఒక వీధి లైట్లు కూడా మేము స్వచ్ఛందంగా చేసినామన్నా, అది కూడా ఒక కాంట్రాక్ట్ కానీ చేసారు. మీరు ఫస్ట్ పెట్టుకొని తర్వాత ఇస్తామని అన్నారు, అవి కూడా ఇప్పటి వరకు చెల్లించలేదన్న. ఇప్పుడు కేవలం మా గ్రామ పంచాయతీకి 5 నుంచి 6 లక్షల అప్పు ఉందన్న. మేము 3 సార్లు అరెస్ట్ అయ్యామన్న. థ్యాంక్ యూ అన్న. కలిసిరా, ఎవరైనా ఆఫీసర్ని కలిసిరా? మీకెంత అప్పు ఉన్నది, దీనికి సంబంధించి మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కలిసిరా? అయితే మాకు మేజర్గా ఏంటంటే మన కల్వర్టు స్టార్ట్ చేసి మన కాంట్రాక్టర్, మనకు తెలిసిన కాంట్రాక్టర్ ఉన్నారు. మన ఉస్నాబాద్ జనగాం హైవే పైన పెద్ద కాంట్రాక్టర్ అనేది 2 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో స్టార్ట్ చేసే సందర్భంలో అది అయిపోయినాక 90 లక్షల బిల్లు స్టార్ట్ చేస్తానే ఒక కనీసము 2 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు స్టార్ట్ చేస్తలేరు. దానివల్ల చాలా ఇబ్బందికరంగా రైతులు అయినా పోవడానికైనా, ఉస్నాబాద్ హైవే అంటే దగ్గర 1000 వాహనాలు పోతాయి. మేము ఇప్పుడు మొన్నటికి మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా ఇంటెలిజెన్స్ ఫోన్ చేసినారు. కానీ మరి ఏం చేస్తున్నావు కానీ ఒక ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ నుంచి ఫోన్ చేస్తున్నారు. కానీ బిల్లులు ఇప్పుడు మా ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి గారు కూడా టోకెన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు నేను కూడా ఈరోజు పొద్దున కూడా వీడియో తీసి పంపడం జరిగిన తర్వాత మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడతా అని చెప్పారు. ఆ మాట్లాడి అక్కడ సమస్య పరిష్కారం చేస్తే 90 లక్షల బిల్లు అంటే మామూలు సమస్య కాదు. ఆయన 90 లక్షలు వస్తేనే స్టార్ట్ చేస్తా, బిల్లు మాకు ఒకటి శాంక్షన్ చేస్తేనే స్టార్ట్ చేస్తా అంటాడు. కాబట్టి రైతుల సమస్య, కాబట్టి రైతులతో పాటు మనకున్న సమస్య కూడా, గ్రామం కూడా పెద్ద సమస్య ఇది. ఆ సమస్యతో పాటు అదేవిధంగా మన బొమ్మకూరు రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్ళు వదలమని కూడా మేము ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ సమస్యలతో కూడా ప్రతిరోజు ఏమంటున్నారు అంటే, ఏమైనా కూడా మేము అధికార పార్టీలు కూడా ఏమంటారు అంటే, మీరే మాట్లాడరు, మేము మాట్లాడలేము, అన్ని చేతులు ఎత్తున్నారు అన్నీ ఉన్న చిన్న గ్రామ నాయకులైనా మండల నాయకులైనా మా వాళ్ళు మాకేం సహకరిస్తలేరు, మీతోనే మేము మొత్తం మీరు రండి అనే పరిస్థితి, దుర్భర స్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో, మరి ఎట్లా ఉంటుంది, ఏ పార్టీకి ఉంటుంది, ఎట్లా ఉంటుంది? 100% ఉన్న మా దగ్గర అని కాదు, బీఆర్ఎస్ అంటే ఈ వ్యతిరేకతతోనే ఇంతకుముందు చెప్పుకోలేదా కేసీఆర్ వ్యతిరేకతకు మేము గెలిచినామని. 2 సంవత్సరాల కేసీఆర్ వ్యతిరేకత కాదు, కేసీఆర్ మీద పాజిటివ్ వచ్చింది. 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. చెప్తురుగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు ఉన్న పెండింగ్ బిల్స్ అన్ని కేసీఆర్ హయాంలోనే జరిగినాయి, అసలు మా హయాంలో ఏం లేవని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు. అయితే మనం పెళ్లి చేసుకుంటే 2-3 నెలల పిల్లలు కనకపోతే మొగోని తప్పు అంటారు. లేకపోతే పెళ్ళి 2-3 నెలల తర్వాత చూస్తారు, సంవత్సరం చూస్తారు. 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఏమంటారు, నీకేం చేత కాదని అంటారు. మేము చేత కాకనే మీకు ప్రభుత్వం ఓటేసారు, ప్రజలు ఓటేసినాక నీకు చేత కాదంటే చెప్పు. ఈరోజు తెల్లారే మేము కేసీఆర్ గద్దెక్కుతాడు, పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేస్తారు, కేసీఆర్ అన్ని చేయకూడతారు ప్రజలు. అందరూ ప్రతి ఒక్క గ్రామానికి మీరు ఓండి, మేము ఒక గొప్ప చెప్పుకుంటలేము, ప్రతి ఒక్క గ్రామానికి ఓండి. కేసీఆర్ పాలన మంచిది, ఈ పాలన మాకు వద్దు, ఒక నశించాలి. ఏమి ఇచ్చిరండి? పెన్షన్ ఇస్తా అన్నారు, ముసలిళ్ళకి పెన్షన్ ఇచ్చిర్రా? వృద్ధాప్య పెన్షన్, కొత్త పెన్షన్ స్టార్ట్ అయ్యాక 2 కేసీఆర్ స్టార్ట్ చేసిపోయింది. ఇప్పటివరకు ఒక్క వృద్ధాప్య పెన్షన్ ఇవ్వలే, ఉన్న పెన్షన్లు పెంచుతా అన్నారు, ఇవ్వలేదు. మీకు హామీలు అన్నీ తెలుసు, ఏ ఒక్క హామీ అయినా అమలు చేసిర్రా? మీకు తెలియదా?
అన్నీ కాబట్టి మీ మీడియా మిత్రులకు కూడా అందరికీ తెలుసు ఏ ఒక్క హామీ ఆదుగో ఇంకా ఒక్క హామీ కూడా అమలు చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేవు, పైసలు లేవు అని అంటున్నారు. పైసలు లేవని కేసీఆర్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, మేము చేస్తాం అన్నారు. అప్పుడు తెలియదా? అన్నీ తెలుసు కాబట్టి ఇవన్నీ బూటక మాటలు వద్దు. నీకు చేతనైతేనేమో చెయ్యి. నేనే అన్నాడు ముఖ్యమంత్రి, నేను ఒక ఏంటిది మన ఉద్యోగస్తులకు కూడా నేను డిఎల్ ఇవ్వమంటే నా దగ్గర ఏం లేవు, నన్ను చంపురా అని ఒక శాతగాని ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా. అది కాదు. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక విలువలుగా మాట్లాడాలి, ఒక విధానం మాట్లాడాలి. ఒక మామూలు కార్యకర్తలకు కాదు కదా మాట్లాడేది. ఆ విధానం కాదు. ఎప్పుడైనా 100% కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తారు ప్రజలు. 100% స్థానిక సంస్థలు కానీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలుచుకుంటుంది. వచ్చే 5 ఏళ్ళు కూడా మరి ఆయనే ముఖ్యమంత్రి అంటున్నాడు, మేము కేసీఆర్ వస్తాడు అంటున్నాడు. మరి ఎట్లా సాధ్యమైంది? 5 ఏళ్ళు పరిపాలించలేదు శాతగాని ప్రభుత్వం. వచ్చే 5 ఏళ్ళు ఎక్కడిది? ఈ 2 ఏళ్ళే పరిపాలిస్తారు. ఇంకా శాతగాని ప్రభుత్వం ఎక్కడిది? ఇంకా 5 ఏళ్ళు కాదు కదా, ఇంకా 3 ఏళ్ళు ఏదో అట్లా ప్రభుత్వం పరిపాలిస్తుంది. వచ్చే 5 ఏళ్ళలో ఖచ్చితంగా 100 కాదు 120 సీట్లలో, కాకపోతే ఇంకా పెంచుతూ ఉంటారు. 153 సీట్లలో 120 పైన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కంపల్సరీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి జనాలు కానీ ఇటు సర్పంచులు కానీ బుద్ధి చెప్పడానికి చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు చాలా రకాల హామీలు ఇచ్చింది. సో ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్తలేదు. పల్లెలు చూస్తే చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. చాలా వరకు మేము అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తే ఖచ్చితంగా కనీసం సగానికి సగం అన్న ఇప్పటికీ మాకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయలేదు. గతంలో ఏదైతే ఎన్నికల హామీలో సందర్భంగా మాకు మొత్తం పెండింగ్ బిల్స్ అని క్లియర్ చేస్తామని చెప్పేసి అప్పుడు గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం ముఖం చాటేస్తుండే. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని అంత ఓపెన్గానే చెప్తుంటే, మరోపక్కన మా బిల్లులు ఎట్లా చెల్లిస్తారనే బాధ కూడా మాకు రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అప్పుల బాధ కూడా ఎక్కువ అవుతుంది. సో రానున్నది అటు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ వైపే స్థానిక సంస్థల్లో ఇటు గ్రామ ప్రజలు కానీ లేకపోతే రూరల్ మొత్తం అంతా కేసీఆర్కే మొగ్గు చూపుతారని మాజీ సర్పంచులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో, సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.